కవిత ఇంటి దగ్గర సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. రౌస్ ఎవెన్యూ కోర్ట్ సిబిఐకి సంబంధించినటువంటి ఓపిన అన్ని అభియోగాలను కొట్టువేస్తూ సాక్ష్యాధారాలు లేవని చెప్పిన తర్వాత మొత్తం 23 మంది లిక్కర్ స్కామ్ పేరిట జరిగినటువంటి దాంట్లో వీళ్ళ పాత్ర లేదు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో లేవు అనేటువంటిది కొట్టివేసిన తర్వాత సెలబ్రేషన్స్ మిన్నంటాయి. ప్రస్తుతం జాగృతికి సంబంధించినటువంటి టీం సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాయి. నరేష్ తర్వాత మిగతా కొంతమంది మహిళ గీతా గౌడ్ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. గీతా గౌడ్ గారు ఏం చెప్తారు? మొన్నటిదాకా లిక్కర్ రాని కవిత లిక్కర్ కేసులోనే కవిత వల్లనే బీఆర్ఎస్ ఓడిపోయింది, ఇట్లాంటి మాటలు వినాల్సి వచ్చింది. అవన్నీ ఓడిపోయింది అనడానికి అక్కని అడ్డు పెట్టుకొని ఆ మాటలు మాట్లాడుతున్నారు కానీ అక్క వల్ల ఓడిపోలేదు. మాలాంటి ఉద్యమ నాయకులు అన్యాయం అయిపోయినందుకు కరెక్ట్గా బీఆర్ఎస్ ఓడిపోయింది. అది వాళ్ళు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అట్లానే అక్క కేసు వల్లనే మేము ఓడిపోయినాం అన్నది మాత్రం వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు ఇంకా ఈ మాట మీద. అది కరెక్ట్ కాదు. అక్క ఇవాళ నీతి న్యాయం నిజం గెలిచింది. నీతి న్యాయం నిజం గెలిచిన తర్వాత అక్కకి ఇలా మంచి తీర్పు వచ్చింది. అందుకని మేమంతా సత్యమేవ జయతే అని చెప్పేసి జై కవితక్క జై తెలంగాణ అని చెప్పేసి మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇవాళ న్యాయం గెలిచింది. నరేష్ గారు ఏం చెప్తారు? జరుగుతున్న సిచ్యువేషన్ ఇప్పటికి కూడా ఇంకా ట్రోల్ జరుగుతూనే ఉంది. ప్రజెంట్ కవిత క్లీన్ చిట్ వచ్చిన సోషల్ మీడియాలో ఇంకా కొంత టీం కవితనే దీనికి రీజన్ అడిగిన ముత్యమని మీరు పోస్ట్ చేసినప్పుడు దాన్ని కూడా కౌంటర్ ఇస్తా ఉంది. జాగృతి అంటేనే ఉద్యమాల గడ్డ, జాగృతి అంటే ఉద్యమాల ఒక ఇన్స్టిట్యూషన్ లాంటిది. కాబట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో చీత్కారాలు, ఎన్నో మాటలు అన్నీ పడ్డప్పటికీ కూడా ఒకే ఒక నమ్మకంతో ఉన్నాం. ఈ దేశంలో న్యాయం గెలుస్తుంది, ఈ ప్రజలంతా న్యాయం వైపు నిలబడతారు, ఈ ప్రజలంతా ఖచ్చితంగా ఎవరైతే మంచి చేయాలని కోరుకుంటారో వారు వెంట నిలబడతారని అనుకున్నాము. అదే అనుకున్నట్టుగా న్యాయం ఈరోజు గెలిచింది, న్యాయం ఈరోజు గుర్తించింది. కాబట్టి ఈరోజు ఆ కేసును చేయడం జరిగింది. నేను సూటిగా ఈరోజు కేటీఆర్ గారిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ట్వీట్ చేశారు కదా, ఈరోజు మీ లిక్కర్ కేసు వల్లనే మేము ఓడిపోయామని. ఒకవేళ మీరు మీ పార్టీ వల్లనే ఈ కేసు అయింది, ఈ కేసు వల్లనే మాకు ఇబ్బంది జరిగిందని మీరు నమ్మినట్లయితే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు ఎందుకు వారిని సస్పెండ్ చేయలేదు? ఎందుకు వారికి నోటీసులు ఇవ్వలేదు? ఏ మాట అనకుండా పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న కవితక్క గారినేమో ఎటువంటి నోటీసు లేకుండా సస్పెండ్ చేశారు. మా నిరంజన్ రెడ్డి గారు మీ మాట ఒక రకంగా ఉంది, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారంగానే మీ వల్లనే మీ మీద అంటే ఒక కుట్రపూరితంగానే బీజేపీ కేసు పెట్టిన మీరు ఒప్పుకుంటా ఉన్నారు. మరి అట్లాంటి వ్యక్తి లిక్కర్ రాణి అన్నటువంటి నిరంజన్ రెడ్డి మీద ఏం చర్యలు తీసుకుంటారు? జగదీష్ రెడ్డి గారి మీద ఏం చర్యలు తీసుకుంటారు? మీ పార్టీ నాయకుల మీద ఏం చర్యలు తీసుకుంటారు? కాబట్టి ఒకటే అంటా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా కవిత గారి వెంట నడుస్తూ సిద్ధంగా ఉన్నారు. మరో 2 నెలల్లో పార్టీ అనౌన్స్ చేయబోతా ఉంది. ప్రజలంతా ఎటువైపు పోతారని ఒక భయాందోళనతో ఈరోజు దాన్ని ఒక కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, ఒక కుటుంబం మీద లేదు. ఒక పార్టీ ఒక కుటుంబం అంటే ఒక ఆడపిల్ల మీద జరిగిన అన్యాయాన్ని మీరు తీర్చలేకపోయారు. అక్కడ పనిచేసిన మహిళా నాయకులు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, మీకు కూడా న్యాయం జరగదు, అక్కడ నాయకులు న్యాయం జరగదు. తెలంగాణ జాగృతి ఆశ్రయిస్తుంది, తెలంగాణ జాగృతి వెన్నంటూ ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే సామాజిక తెలంగాణ కోసం ముందొచ్చి నిలబడతారో వారందరూ కూడా హక్కు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎట్లా చూస్తారు? ఇప్పటికి కూడా ఇంకా ట్రోల్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కవిత బయటకు వచ్చారు, నా వల్ల కాదు మీరు చేసిన తప్పిదాల వల్ల ఓడిపోయిందని కవిత చెప్పినా కూడా ఇంకా ప్రజెంట్ ఆ మాటలపైన ట్రోల్ జరుగుతాం. ఇది జరిగేదంతా కూడా ఒక పేడ్ బ్యాచ్ లాగా తయారైళ్ళు. పేడ్ బ్యాచ్ తయారయ్యి అక్కడిని బదలాం చేయాలని ఒక విధంగానే అక్కడి చేస్తున్నారు. నిజంగా ఆ రోజు అక్క నిజంగా తప్పు చేసింది అని అన్నుంటే ఆ రోజు ఎందుకో అధికార పార్టీ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయలేరు, తర్వాత ప్రతిపక్షమైనప్పుడు అప్పుడు ఒక కుట్రలుగా ఒక ధర్నాలు కానీ చేయలేరు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేరు. సామాన్యంగా ఎట్లా అంటే వచ్చిన తర్వాత అనర్గళంగా మన పార్టీకి సేవ చేసి తెలంగాణ ఉద్యమంలో నేనున్నానని చేసిన ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు నేనున్నానని బయటకు వచ్చి భరోసా ఇస్తున్న అక్కకి ఈరోజు పార్టీలకే సస్పెండ్ చేయడం అనేది దుర్మార్గమైన విషయము. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ గుర్తించిండ్రు, అది కూడా న్యాయస్థానం గుర్తించింది. అతి త్వరలో కూడా మేము పార్టీ పెడుతున్నాము. పార్టీలో కూడా ఖచ్చితంగా కూడా తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా అక్క ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ఈరోజు న్యాయస్థానం చెప్పింది, ఈరోజు పబ్లిక్ కూడా అదే నమ్ముతున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు అక్కకి ఏదైతే ఉన్నదో చూస్తున్న అంత కూడా తప్పులాగా భావించింది. అది ఖచ్చితంగా అన్యాయం జరిగింది, అన్యాయానికి దేవుడు న్యాయం చేసాడు. ఇప్పుడు సిబిఐకి సంబంధించిన విషయంలో క్లారిటీ వచ్చింది, ఇంకా ఈడీ విషయంలో క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికి మాత్రం. సో ఎట్లా అనిపిస్తూ ఉంది? మాకు సిబిఐ విషయంలో క్లీన్ చిట్ వచ్చింది, ఈడీ విషయంలో కూడా మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది. గత ప్రభుత్వాలు ఉన్నటువంటి
నాయకులని ఒత్తిడి చేయాలంటే అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి లీడర్లని ఒత్తిడి చేస్తేనే ఆ యొక్క ప్రభుత్వాలు మన కంట్రోల్లోకి వస్తాయన్నాడు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోదీ గారు. అనేక తప్పుడు కేసులు పెట్టి, ఎందుకంటే అక్కడ వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి అప్పుడు చూసినాం. ఇప్పుడు గతంలో కవితక్క గారిని ఎంత ఇబ్బంది పెట్టి లోపడేసారో దాదాపు 5 నెలలు కవితక్క గారు లోపల ఉండడం జరిగింది. అదేవిధంగా న్యాయ పోరాటం చేసి కవితక్క గారు ఈరోజు క్లీన్ చిట్గా బయటకు వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్కి కానీ బీజేపీ కానీ ఒకటే చెప్తున్నాం, గతంలో మీరు ఎన్ని అవమానాలు చేసినా మేము భరించినాం తప్ప ఈ రోజుకెళ్ళి మాత్రం మేము భరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉండి మేము ఇన్ని సంవత్సరాలు మేము ఓపిక పట్టినాం. కాబట్టి గుంటనక్క మనుషులకు ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి తెలంగాణ జాగృతి కార్యకర్తల తరపున నాయకుల తరపున హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా ఖబర్దార్, గుంటనక్క అనుచరులకు ఇంకోసారి లిక్కర్ అని చెప్పేసి సందర్భంగా మీరు ఏమైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినా ఎక్కడ మాట్లాడినా కూడా మీరు నడి చౌరస్తలో కూడా చెప్పులతో కొడతారని చెప్పేసి మా మహిళా లోకం చెప్పులతో కొడతారో మీ కార్యకర్తలు ఎక్కడ కూడా తిరగకుండా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, లిక్కర్ కేసు అనేది మానుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు, మహిళా సంఘాలు, బీసీ సంఘాలు అందరం కలిపి కవితక్క గారికి క్లీన్ చిట్ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా అక్కగారు వెంటనే ఉండి రాబోయే రోజులలో 28 వచ్చినా 29 వచ్చిన ఎలక్షన్ అక్కగారిని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నాం. కాబట్టి అక్కగారితో ఉండబోతున్నాం. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్ పార్టీ పెట్టబోతామని చెప్తున్నారు 2 నెలల లోపల. 2 నెలల ముందు ఇట్లాంటి స్టేట్మెంట్ ప్లస్ అయ్యే అవకాశం ఉందా? ఇట్లా ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ క్లీన్ చిట్ రావడం అనేటువంటిది కూడా శుభ పరిణామం. అందుకే తొందరలోనే పార్టీ అనేటువంటిది కూడా వస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కవితక్క గారు ఒక ఆణిముత్యంలా ఈ యొక్క రాష్ట్రానికి ఒక శక్తిగా రాబోతా ఉందనేటువంటిది ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరేం చెప్తారు? ఈరోజు తీర్పు కవితకు అనుకూలంగా వచ్చింది. దాదాపు 5.5 నెలలు ఆమె జైల్లో ఉన్నటువంటి పరిస్థితి తిహార్ జైలు. ప్రజాస్వామ్య దేశంలో ఒడిదొడుకులు అనేవి ఉంటాయి. ప్రజాస్వామ్యంలో కాపాడినటువంటి దృశ్యంలో ఈరోజు న్యాయం గెలిచింది, అన్యాయం ఓడిపోయింది. ఎందుకంటే కావాలనే కక్షపూరితమైన రాజకీయం చేసి బీజేపీ పార్టీ మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కవితక్క గారు రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కవిత అరెస్ట్ 100% బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. బీజేపీతో కుమ్మక్కై ఈరోజు ఎవరు గుంటనక్క టీం అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము హెచ్చరించేది ఒకటే, ఈరోజు కవితక్క ఇలాంటి రంజాన్ నెలలో ముఖ్యంగా ఈరోజు మంచి శుభ పరిణామంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ఏ నాయకురాలైనా తప్పు చేయకుండా 166 రోజులు శిక్షను అనుభవించి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఆమె న్యాయం గెలిచింది అనే విధంగా పోరాటం చేసింది తప్ప ఈరోజు కావాలని రాజకీయ కుష్ఠపూరితంగా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో కొంతమంది రాజకీయ నాయకులు, అందులో ముఖ్యంగా బీజేపీ నాయకులు ఉన్నారు. ఆమెకు రాజకీయంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారిని ఏమి చేయలేక కవితక్కని అడ్డు పెట్టుకొని జైలు వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రజాస్వామ్య దేశంలో ఇప్పటివరకు చెప్తున్న కవితక్క గారు కడిగిన ముత్యం లాంటి వ్యక్తి అని ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. ఈనాడు యావత్ మీ పేరు ఏం చెప్తారు? నా పేరు కొట్టాల యాదగిరి, నేను తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు నిజంగా న్యాయం గెలిచింది. ఫస్ట్ నుండి ఇట్లా ఒకటే మాట అంటుంది కవితక్క, ఒకటే మాట అంటుంది, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, న్యాయం గెలుస్తుంది, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పేసి స్టార్టింగ్ నుండి ఇట్లా ఒకటే మాట చెప్తుంది. ఈరోజు తీర్పుకి ఇట్లా అనుకూలంగా వచ్చింది. మనకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇట్లుంది. ఈరోజు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ న్యాయం గెలుస్తుందన్న దానికి నిదర్శనం ఈ తీర్పు. రైట్, ఇంకా కొంతమంది ఉన్నారు జాగృతికి సంబంధించినటువంటి టీం, మాట్లాడదాం. ఎట్లా తీర్పుకి సంబంధించిన విషయంలో ఏం చెప్తారు? కవిత ఒక స్టేట్మెంట్ చేస్తారు, ఇప్పటికైనా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని తేలుతా ఉంది వాళ్ళు చేసినటువంటి ట్వీట్లు అనేటువంటి. నిజంగా అట్లా అనిపిస్తుందా వాళ్ళ చర్యలలో, వాళ్ళ మూమెంట్లో? ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు. ఎవరు ట్వీట్ చేశారు? ఆయన కేజ్రీవాల్ గారికి న్యాయం జరిగిందని ట్వీట్ చేశారు. మళ్ళీ అది కవిత గురించి ట్వీట్ చేయొచ్చు కదా ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ధర్మం అని న్యాయం అని చెప్పని ముసుగులో వండుకుంటా చేసేవన్నీ లంగ పనులే. ఇప్పటికైనా ఖబర్దార్ ఈ అరవింద్ గానికొకనికి, బండి సంజయ్ గానికొకనికి, ఆ మల్లన్న గానికి మేము చెప్పాల్సి ఏందనుకుంటే అప్పుడు నోరుంది కదా అని ఏది అది మాట్లాడిరు, లిక్కర్ రాని అది ఇది అని చెప్పని. అరే బిడ్డలారా ఖబర్దార్, ఇప్పటికీ న్యాయస్థానం న్యాయ వ్యవస్థ తీర్పిచ్చింది, ఎలాంటి ఆధారాలు లేవు. కవితక్క మీద పెట్టిందల్లా కూడా ఓన్లీ ఫేక్ కేసులు అని చెప్పని. ఇప్పుడు మీ నోర్లు ఎండబెట్టుకుంటారు, మీ ముఖాలు ఎండబెట్టుకుంటారో ఇప్పుడు పెట్టుకోర్రి. చివరికి దేవుడు సాక్ష్యం, ఆ రోజు జరిగిన అన్యాయానికి ఈరోజు న్యాయం జరిగింది. మా కవిత కఠిన ముత్యంలాగా బయటకు వచ్చింది. రైట్, ఇది సెలబ్రేషన్స్. కవిత ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు టీం ఇక్కడికి రీచ్ అయ్యారు, ఆమెను కలుస్తూ ఉన్నారు, అభినందనలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రౌస్ ఎవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం పైన జాగృతి టీం ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. మా వల్ల పార్టీ ఓడిపోలేదు,
బీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల వల్ల పార్టీ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్, దాన్ని గుర్తించక కేవలం కవిత వల్లనే ఓడిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇదే సమాధానం చెప్తున్నానంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఒక్కొక్కరు కవితను కలిసి అభినందిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళంతా కూడా నాయకులు, ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున జాగృతికి సంబంధించిన టీం ఇక్కడికి రీచ్ అవుతా ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 5.5 నెలలు కవిత జైల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కవిత ఈరోజు కార్యకర్తలను, నాయకుల్ని, వచ్చినటువంటి వారందరినీ కలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది జాగృతి ప్రెసిడెంట్ కవిత ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ కోలాహలంగా ఉంది. ఆమెకు రౌస్ ఎన్నివేట్ సిబిఐ కోర్టులకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేవు అనేటువంటిది తీర్పు ఇచ్చిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. త్వరలోనే పార్టీ పెట్టబోతా ఉన్నాం. 2 months లోపల, 2 months తర్వాత గ్రౌండ్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఇది ప్రకృతి ఇచ్చినటువంటి కాస్త ఒక మంచి మెసేజ్, మాకు ఒక ప్రోద్బలంలా ఉంది అనేటువంటిది కవిత కూడా స్టేట్మెంట్ చేశారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, జాగృతి ఆఫీస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.